జల్దీ పోయి యాక్టింగ్ నేర్చుకో, లేకపోతే ఈ సొసైటీలో బ్రతకలేవు. నేను ముంబై వెళ్ళి సౌరభ్ సార్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నా. ఏదో సినిమాల్లో నటించడం కోసం కాదు, ఈ సొసైటీలో నటించడం కోసం. కెమెరా ముందు యాక్ట్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే, కానీ ఈ సొసైటీలో యాక్ట్ చేయడం అలవాట్లేదు. ఎందుకంటే నేను హానెస్ట్ ఫెలోని. మా మమ్మీ బస్ టికెట్ డబ్బులు ఆదా చేద్దామని చెప్పి కండక్టర్ కి నా వయసు 6 సంవత్సరాలని అబద్ధం చెప్పమన్నా కూడా లేదు, నాకు 10 సంవత్సరాలు అని చెప్పేటోడిని. అంత హానెస్టీ ఉండేది నాకు. చాలా చిన్న ఊర్లో పుట్టడం వల్ల, మా మామయ్యలందరూ రైతులు, వాళ్ళ మధ్య నేను పెరగడం వల్ల హానెస్టీ నా క్యారెక్టర్ అయిపోయింది. ఆ కొండల్లో బట్టలు ఇప్పి కొంచెం జ్ఞానోదయం అవ్వడం వల్ల హానెస్టీ ఇంకా 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 పెరిగిపోయింది. సో అప్పటి నుంచి లైఫ్ గురించి, లవ్ గురించి, ఆ దేవుడు గురించి, ఫ్రెండ్షిప్ గురించి, వీటన్నిటి గురించి హానెస్ట్ గా మాట్లాడుతుంటే పీపుల్ అందరూ హర్ట్ అయిపోతున్నారు. ఆదిశంకరాచార్యులకు కూడా ఇలాంటిదో థింగ్ జరుగుద్ది. ఆయన దగ్గరకు ఒకడు వచ్చి, ఇది ఏమైనా మీ ముందు పిపీలికానే. నీ గురించి నువ్వు బాగానే తెలుసుకున్నావు, నువ్వు పిపీలికానివి. అలా అనగానే వాడి మొహం మాడిపోద్ది. ఎందుకంటే వాడే ముందు అది ఒప్పుకున్నాడు. ఆయన ఆదిశంకరాచార్యులు గాడు అనగానే వాడి మొహం మాడిపోద్ది. సో ఇట్లనే అరే నువ్వు బుర్రత కోడిరా అని చెప్పి బుర్రత కోడికి చెప్తే వాడు వినడు, వాడు ఆర్గ్యూ చేస్తాడు. లైఫ్ అంటే ఇది, వాడు వినడు. జాబ్ ఈజ్ ఎ స్లేవరీ, వాడు వినడు. లైఫ్ లో నచ్చింది చేయి, వాడు వినడు. సో ఇట్లా ఏది హానెస్ట్ గా చెప్దాం అనుకున్నా సరే అల్ల కల్లోలం అయ్యాయి. దీనివల్ల నా రిలేషన్స్ ఎఫెక్ట్ అయ్యాయి, బిజినెస్ ఎఫెక్ట్ అయింది, కొంత పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయింది, చాలా థింగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో అప్పుడు అర్థమైంది మన చుట్టూ చాలా మంది బుర్ర తక్కువ వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తామరాకు మీద నీటి బిందువులాగా అంటనట్టు దొరికి దొరకనట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఒకటే సొల్యూషన్, యాక్టింగ్. అవ్వతలి వాడి ఎంత సొల్లైనా చెప్పని, వింటున్నట్టు యాక్ట్ చేయి. నీ లోపల నరికేయాలన్నంత కసున్నా సరే బయటికి మాత్రం నవ్వుతున్నట్టు యాక్ట్ చేయి. యాక్టింగ్ ఈజ్ అ న్యూ సర్వైవల్ స్కిల్. తెలివైన వాళ్ళు తప్పకుండా నేర్చుకోవాల్సిన స్కిల్ ఇది. అరే యాక్టింగ్ వస్తే నువ్వు పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్సే. నీకు యాక్టింగ్ వస్తే బయట ఎన్ని సెటప్లు ఉన్నా నీ భార్య ముందు రాముళ్ళ యాక్ట్ చేయొచ్చు. అసలు నీకు యాక్టింగ్ వస్తే పెద్ద బాబా అవ్వచ్చు తెలుసా. నోటి నుంచి లింగాలు తీయొచ్చు, గాలి నుంచి విభూతులు రాయొచ్చు. అమ్మో మళ్ళీ హిందువులనే అన్నా అనుకుంటారు, మీరు పెద్ద పాస్టర్ కూడా అవ్వచ్చు తెలుసా. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఇదంతా యాక్టింగ్, ఇదంతా యాక్టింగ్ వల్ల చేయొచ్చు. నీకు యాక్టింగ్ వస్తే పక్కన నటించేది కూడా కనిపెట్టచ్చు. సో యాక్టింగ్ ఈజ్ అ న్యూ సర్వైవల్ స్కిల్. ఈ పర్టికులర్ జనరేషన్ లో ఖచ్చితంగా నీకు యాక్టింగ్ వచ్చి ఉండాలి, లేకపోతే ఈ సొసైటీలో సర్వైవ్ అవ్వలేవు. హానెస్ట్ గా నువ్వు ఏది మాట్లాడినా సరే వినేవాడు ఎవ్వడూ లేడు. నువ్వు మంచిగా యాక్ట్ చేయగలను అంటే టాప్ లెవెల్కి వెళ్ళిపోతావు.